హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం సింపుల్గా పప్పుచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. 15-20 మినిట్స్లోనే మనం ఈ పప్పుచారుని రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో అసలు కూరగాయలు అనేటివి ఉండవు అనమాట. చాలా లైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కూరగాయలు ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళకి ఈ చారు బాగా యూజ్ అవుతుంది. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కగానే 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 5 ఎండుమిర్చిని సగానికి కట్ చేసుకొని వేసుకొని 3/4 టీ స్పూన్ ఆవాలు, 3/4 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి. ఒక 2 ఆనియన్ని ఇలా పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకొని వీటిని నిదానంగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 కట్టల చిన్న మెంతు కూరను కట్ చేసుకొని వేసుకొని ఒక ఎల్లిగడ్డ నుంచి తీసుకున్న వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకొని అవి కొంచెం కలుపుకొని ఫ్రై అయిన తర్వాత ఒక 2 పెద్ద సైజు టొమాటోలను తీసుకొని ఇలా క్యూబ్స్గా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు పూర్తిగా సిమ్లో మగ్గించుకోవాలి. ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని 2 రెమ్మల కరివేపాకును వేసేసి కలుపుకోవాలి. ఇలా పూర్తిగా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు చింతపండు జ్యూస్ని వేసుకోవాలి. చిక్కటి చింతపండు జ్యూస్ని వేసేసుకొని మూత పెట్టుకొని ఈ చింతపండు రసం అంతా కూడా మంచిగా మరిగించుకోవాలి. ఇలా చింతపండు రసం మరిగేటప్పుడు 3/4 కప్పు కందిపప్పుని మెత్తగా ఉడికించుకొని ఇప్పుడు ఆ పప్పు అంతా కూడా అందులో వేసుకొని ఇంకొక 1/2 లీటర్ వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు పులుపు కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల సాల్ట్ని వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ చారంతా కూడా మూత పెట్టుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చారంతా కూడా బాగా మరగనివ్వాలి. ఇలా చారంతా మరిగేటప్పుడు 2 రెమ్మల కరివేపాకుని వేసుకున్న తర్వాత ఇప్పుడు చారంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను పోపులోనే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసానండి. అది క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. మీరు పోపు వేసుకునేటప్పుడే కొంచెం ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత చారుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. అలా పూర్తిగా మరిగిపోయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పప్పుచారు రెడీ అయిపోయిందండి. కూరగాయలు ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళకి ఈ పప్పుచారు చాలా బాగా యూజ్ అవుతుంది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ప్రాసెస్లో ట్రై చేయండి. నచ్చితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.